హాయ్ గైస్, వెల్కమ్ టు అభిరామ్ వైబ్స్. మీరు ఏదైతే చూస్తున్నారో ఈ వీడియో, ఇది మా పొలం. పొలం మీన్స్ చేను. పొలం అంటే వరి పొలం, అండ్ చేను అంటే పత్తి మిరప వేసేది. ఇది ఒక 2.5-3 acres ఉంటుంది అప్రాక్స్. మేము లాస్ట్ 3 years నుంచి ట్రై చేస్తున్నాం. దీంట్లో అక్కడక్కడ రాళ్ళు ఉండే చాలా, అండ్ వ్యవసాయం కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండే, అంత పండేది కూడా కాదు పొలం. సో ఈ రాళ్ళు ఉండడం వల్ల కౌలుకు తీసుకునే వాళ్ళు కూడా తీసుకోకపోతున్నారు, అంత రాళ్ళు ఉన్నాయి, ఇబ్బంది అవుతుందని. ఇంకా నేను ఏం చేశానంటే ఒక జేసీబీ మాట్లాడి మొత్తం లెవెల్ చేపిద్దాం అన్నట్టు స్టార్ట్ చేశాను. 1 week అవుతుంది ఇప్పటికి స్టార్ట్ చేసి. ఈరోజు ఫినిషింగ్కి వచ్చింది. అండ్ ఇన్ని రోజుల నుంచి వీడియో తీద్దాం అనుకుంటున్నాను, కానీ ఒక కొలిక్ వస్తే కానీ తీయొద్దు అనుకొని తీయలేదు. ఈరోజు ఒక కొలిక్ వచ్చేసింది. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఒక 3 రాళ్ళేమో రావట్లేదు బయటికి. దీంట్లో ఈ చెట్టు దగ్గర ఒకటి ఉన్న రాయి ఏదైతే మీకు కనిపిస్తుందో అదొకటి, అండ్ అక్కడ జేసీబీ వర్క్ చేసే దగ్గర ఒక 2 ఉన్నాయి. అండ్ వర్క్ ఎట్లా అంటే పర్ అవర్ చేస్తున్నారు వీళ్ళు, నాట్ బ్యాడ్, బాగానే చేస్తున్నారు. అండ్ వర్క్ కూడా బాగానే కంప్లీట్ అయింది. మీరు అక్కడ జేసీబీ చూడొచ్చు ఎంతెంత పెద్ద రాళ్ళు ఉన్నాయి అనేది. ఆ రాయి ఒక జేసీబీ దాన్ని నెట్టలేకపోతుంది బయటికి, అండ్ ఒక ట్రాక్టర్ జేసీబీ 2 కలిపి కూడా దాన్ని నెట్టలేకపోతున్నాయి. అంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. అంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను యాక్చువల్గా. చాలా చిన్న రాళ్ళు ఉంటాయి కదా, పైన కనబడేటప్పుడు చాలా చిన్నగా కొంచెమే కనబడ్డాయి. ఒక 1-2 daysలో అయిపోతుందేమో అనుకున్నాను, కానీ లాస్ట్ 1 week నుంచి డే అండ్ నైట్ చేస్తుంటే ఈరోజు ఒక కొలిక్ వచ్చింది. అండ్ చూసారు కదా రాయి ఎట్లుందో, అలాంటి రాళ్ళు చాలా వచ్చాయి. మీకు అక్కడ లాస్ట్లో ఎడ్జెస్లో కనబడవచ్చు ఆ రాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి. ఒక దీనిలాగా వేసేసాము, ఒక గెట్టులాగా అలా వేసేసాము. అండ్ ఈ చెట్టు దగ్గర రాయి కూడా ఒకటి రాలేదు, చెప్పాను కదా మీకు. అండ్ ఈ చెట్టు ఆపేసాను నేనే కొంచెం నీడ కోసం. ఈ 2-3 acres మధ్యలో ఉంటే కొంచెం ఎప్పుడు లంచ్ టైంకి కానీ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కానీ నీడ ఉంటుంది అన్నట్టు ఆపేసాం వేప చెట్టు. అండ్ ఇది 2 చేన్లలాగా ఉండే, ఒక ఎకరం అట్లా ఉండే. నేను కలిపేశాను ఇంకా దీన్ని 2 ఎందుకు ఉండడం అని చెప్పి లెవెల్ చేశాను. ఇక్కడ కొంచెం మట్టి ఉంటే తీసి అంత లెవెల్ చేశాను. మట్టి ఎందుకు లెవెల్ చేశానంటే వర్షాకాలంలో వర్షం పడ్డప్పుడు ఇదంతా ఊట బారిపోతుంది ఫ్రెండ్స్. ఎంత వాటర్ ఊరుతూ ఉంటాయి, సరిగా రాదు, ఒక కాలువలాగా పడిపోతుంది. అందుకనే ఇంకా దీన్ని లెవెల్ చేపించడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ చేపించాము. కొన్ని రాళ్ళు అయితే రాలేదు బయటికి, ఒక 3 చెప్పాను కదా. దాంట్లో ఇక్కడ ఒక సైడ్ కనబడుతుంది మీకు, అదొకటి. అండ్ ఇంకోటి చూపిస్తాను. అండ్ పక్కన స్పేస్ కూడా లేదు ఇప్పుడు రాళ్ళు తీసిన రాళ్ళంతా పెట్టడానికి. సో ఒక బావిలాగా తీపిచ్చి మట్టి ఏదైతే కనబడుతుందో మీకు, ఆ బావిలాగా తీసిన మట్టి అది, ఆ మట్టి పూర్తి చేసి దాంట్లో పూర్తి చేద్దామని ప్లాన్తో ఇంకా బావిలాగా తీపిచ్చి దాన్ని క్లోజ్ చేపిస్తున్నాం. చెప్పాను కదా ఈ రాయి కూడా రాలేదు, ఇప్పుడు కనిపిస్తున్న రాళ్ళు చూసారు కనుక అంత రాళ్ళంతా తీసిన రాళ్ళే. అండ్ ఇదొకటి, మొత్తం 3 ఆల్మోస్ట్ రాలేదు. మిగతా అదంతా 99% కంప్లీట్ అయిపోయింది. అండ్ బాగుంది కూడా. ఇప్పుడు ఎవరైనా చేయడానికి కూడా మంచిగా రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ.